ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది ఉపేంద్ర నిజ జీవిత కథ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అది మీ దాకా వచ్చిందా? కాదు, ఏమంటే ఏ డైరెక్టర్ ఏ ఫిలిం చేసినా ఎక్కడో ఒక ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ. ఏమంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమో తీసుకుని వాళ్ళ లోపల ఉండేదే చెప్తారు. ఆ టైంలో నేను ఒక హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆ టైంలో అదే ఉంది, ఏంటి ఇలా ఉంది, నేను ఎందుకు ఇలా ఉండాను, ఎలా ఇది ఎందుకు ఉంది, అది ఎందుకు కరెక్ట్ లేదు, వీళ్ళు ఎందుకు ఇలా ఉండారు, అది ఆ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటుంది ఆ యంగ్ ఏజ్లో. తర్వాత ఏమి కాలేజ్ డేస్లో ఒక లవ్ అనేది చూస్తే ఒక ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది కదా, ఈ అమ్మాయి బాగుంది, నేను లవ్ చేస్తాను, అమ్మాయి ఏం చెప్తుందో నాకు తెలియదు. వన్ వే లవ్, అది ఇన్స్పిరేషన్గా ఏమి ఒక కవనం రాసేది, అలాంటివన్నీ. ఆ టైంలో నాకు జీవితం నాకు ఏమో చేయాలని ఉంది దీంట్లో. అప్పుడు ఈ లవ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, అచీవ్మెంట్ ఏంటి, ఇదన్నీ ఆ ఫిలంలో వచ్చింది. నేనే డైరెక్టర్గా యాక్ట్ చేశాను. ఆ ఒక్క ఫీలింగ్నే అక్కడ పెట్టాను అంతే. అంటే ఇంకోటి, ఎందుకంటే ఆ సినిమాకు ముందు మీరు 4 సినిమాలు డైరెక్ట్ చేశారు, అన్ని సూపర్ సక్సెస్లు. సో ఈ సినిమాతో ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోగా మారారు. ఇది అసలు ఒక డైరెక్టరు ఒక హీరోయిన్ మధ్య జరిగే కథ అది. సో అంత హీరోయిన్ ఉంది ఉపేంద్ర జీవితంలో కూడా హీరోయిన్ ఉందనేది అక్కడ కర్ణాటకలో జీవితంలో ఒక హీరోయిన్ ఉంటుంది. అది సినిమా హీరోయిన్ కాదు, హీరోయిన్స్ అంటే లైఫ్. మీ జీవితంలో హీరోయిన్ ఉందా? లేదు, నాదన్నీ నేను చెప్పాను కదా, నేను కాలేజ్లో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క అమ్మాయిని లవ్ చేసేవాడిని. అంటే యూత్స్ అన్ని కూర్చొని ఓ ఇయర్ ఈ అమ్మాయి నాది, ఈ అమ్మాయి నేను లవ్ చేస్తాను అని. అది అలా ఆ అమ్మాయి లవ్ చేస్తూ మాకు ఎప్పుడు పట్టించుకోలేదు, అడిగేది లేదు. పెట్టుకొని ఈ అమ్మాయి నా లవ్వర్ చెప్పేది గిప్పేది ఏం లేదు, వన్ సైడ్ ఆయన మీద కవన రాసేది చూసేది. అదేమో అంటారు కదా, టిమిడ్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ అంటారు కదా, అలా ఎప్పుడూ అప్రోచ్ చేసేకేం లేదు. ఒకసారి వచ్చింది, ఎవరో అడిగారు, ఏంట్రా ఎందుకు లవ్ చేస్తూ ఉండవు కదా, పోయి చెప్పు అని. నాకు అప్పుడు సీరియస్, నేను చెప్తే మళ్ళీ లవ్ ఎలా ఉంటుంది స్టోరీ అది అని. అమ్మాయి నన్ను పిలిచేది, ఎక్కడో అక్కడ ఇక్కడ పోయి అనేది. నేను చూస్తే ఇలా ఉండాలి, ఇక్కడ ఏమి బుక్స్ తీసుకోవాలంటే కష్టము, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏమీ తెలీదు. ఈ టైంలో అదన్నీ నా థాట్స్లో వచ్చింది. అప్పుడు నేను హీరోగా అంటే అదే గుర్తు వచ్చింది, ఇదన్నీ చేస్తే ఎలా ఉంటుంది. ఒక హీరోయిన్లో లవ్లో చాలా ఇది ఉండే లవ్ ఉంది ఈ ప్రపంచంలో అని చెప్పే హీరోయిన్, లవ్ లేదు అని స్టబన్గా చెప్పే ఒక డైరెక్టర్, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని అది స్టార్ట్ చేసింది స్టోరీ. అప్పుడు దాంట్లో అన్నీ వచ్చింది మనకి ఇదన్నీ. ఓకే.